నమస్కారం. జీవన్ టీవీ ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు, కేబుల్ ఆపరేటర్లకు శ్రీరామనవమి శుభాకాంక్షలతో నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. జిల్లా కేంద్రంలో మార్కెట్ను గత పాలకులు ప్రణాళిక లేకుండా నిర్మాణం చేపట్టకపోవడంతో వ్యాపారులకు ఉపయోగపడకుండా నిరుపయోగంగా దుకాణాలు దర్శనమిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న పొట్టి శ్రీరాములు మార్కెట్ను అన్ని సౌకర్యాలతో నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో కలిసి పొట్టి శ్రీరాములు మార్కెట్ను ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ వ్యాపారుల సూచనలు, సలహాలు లేకుండా ఇష్టానుసారంగా నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. కొనుగోలుదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మార్కెట్ను నిర్మాణం చేపడతామని వెల్లడించారు. ఈ నెల 15 నుంచి పునః నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. వర్తకులందరూ సహకరించాలని కోరారు. వ్యాపారులందరితో సమావేశం నిర్వహించి మార్కెట్ అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. విశాలమైన పార్కింగ్ గోదాములు, మార్కెట్కు అవసరమైన కార్యాలయాలు, మంచి ఆకృతి ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ శ్రీకాకుళం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. త్వరలోనే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ పర్యటనలో కమిషనర్ ప్రసాదరావు, మున్సిపల్ హెల్త్ ఇంజనీరింగ్ సిబ్బంది, తెదేపా ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పెద్ద మార్కెట్ సమీపాన ఉన్న సీతా సమేత శ్రీరామచంద్రమూర్తిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శాసనసభ సభ్యులు గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రధానమైనటువంటిది మార్కెట్. ఈరోజు నేను చూశాను, ఇప్పుడు చూడలేదు. అసహ్యంగా ఉంది. అసలు మార్కెట్లోకి వచ్చి అమ్ముతున్న వాళ్ళు ఎలాగుంటున్నారో అర్థం కావడం లేదు. వచ్చి ఒక 10 నిమిషాలు టైం వేస్ట్ చేసి ఏ విధంగా పర్చేజ్ చేస్తారో అర్థం కానిటువంటి పరిస్థితి. శ్రీకాకుళం నడిబొడ్డులో దాదాపుగా ఇది ఒక ఎకరా 47 సెంట్లు బయట ప్లేస్ ఉన్నప్పటికీ కూడా ఇది అస్తవ్యస్తంగా గత ప్రభుత్వం ఎప్పుడైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఒక ప్రణాళిక ఉండాలి, 10 మందితో మాట్లాడాలి, ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే చేయాలి. గతసారి ఎవ్వరికీ సంబంధం లేకుండా ఇష్టానుసారంగా షాపులు కట్టడం వల్ల అన్ని షాపులు ఖాళీగా ఉన్నాయి. అందుకే మార్కెట్ అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో భాగంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏప్రిల్ 15 తారీఖులోపు కలెక్టర్ గారికి కూడా చెప్పాం ఆల్టర్నేటివ్ ప్లేస్, ఎందుకంటే ఇది మళ్ళీ పునర్నిర్మాణం జరిగినంత వరకు ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఆల్టర్నేటివ్ ప్లేస్ కూడా సెలెక్ట్ చేసి చెప్తాం. రోజు మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఎంతో కాలం నుంచి ప్రాబ్లంగా ఉన్న మా శ్రీకాకుళం పొట్టి శ్రీరాములు మార్కెట్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఒక రివ్యూని మేము పెట్టుకున్నాం. చూసిన తర్వాత మాకు ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉందని తెలుసు. గతంలో కూడా ఎన్నోసార్లు మేము వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పారు. కానీ వాస్తవంగా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇమీడియట్గా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఏర్పడుతుంది. ఉన్న మార్కెట్ ఇటు వస్తున్న వాళ్ళకి కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ, వ్యాపారానికి కానీ ఎవరికి కూడా అనుకూల యోగ్యంగా ఎక్కడ కూడా లేదు. ఇంత ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి మార్కెట్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావాలి, వ్యాపారం పెరగాలి, అలాగే ప్రజలకి కూడా చాలా ఈజీగా ఇక్కడికి వచ్చి మార్కెట్ని వినియోగించుకునే స్థాయిలో ఉండాలి. ఆ యొక్క ఆబ్జెక్టివ్తో భవిష్యత్తులో ఈ మార్కెట్ని పూర్తి స్థాయిలో రెనోవేట్ చేయాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తాలూకు నిధులు తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఇప్పుడు ఏవైతే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో అటువంటి సమస్యలకి మళ్ళీ తోవ లేకుండా అన్ని రకాలుగా బ్రహ్మాండంగా మంచి మార్కెట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం. దానికి స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్ అసోసియేషన్ కానీ అందరూ కూడా సహకరించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ప్రస్తుతం తుపాను ప్రభావం లేనప్పటికీ జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ హెచ్చరించారు. శనివారం సాయంత్రం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీని ప్రభావంగా పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉందని అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు తక్షణమే రద్దు చేస్తూ వారు తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆయన పేర్కొన్నారు. వచ్చే 48 గంటల పాటు జిల్లా కలెక్టరేట్లో 08942205557 నెంబర్తో
ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తామని వెల్లడించారు. అవసరమైతే ప్రజలు కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రత్యేకించి సోంపేట మండలంలో వర్షపు తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తూ మత్స్యకారులు రాబోయే 2 రోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని, రైతులు, కూలీలు, పశువుల కాపరులు సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సూచించిందని చెప్పారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి అవసరమైతే జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గ నగర పరిధి బలగ, వరం కాలనీ ప్రాంతాల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్ శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పరిశీలించారు. అనంతరం కాలనీ వాసులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లు నిర్మాణాలు పూర్తి స్థాయిలో జరిగే విధంగా అభివృద్ధి కార్యక్రమాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పట్టణ ప్రాంతాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్, వార్డు సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ మిర్తిపట్టి అని ఒక పురాతనమైనటువంటి ఇరిగేషన్ కెనాల్ ఉండింది, అది ఆక్రమణకు గురైంది. దానికి కూడా మరమ్మతులు చేపట్టడానికి రీఎస్టిమేట్ వేయడం జరిగింది. అది త్వరలో అప్రూవల్ రావాల్సి ఉంది. తప్పకుండా ఆక్రమణలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిపైన చర్యలు తీసుకొని ఈ మెత్తిపెట్టిన కానీ మనం శుభ్రంగా చేసుకోగలిగితే శ్రీకాకుళంలో దాదాపు 70%, 60% ఈ డ్రైనేజ్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. కనుక దీనిపైన దృష్టి పెడతాం. అలాగే ఈరోజు ఎక్కడికక్కడే డ్రైన్స్ రోడ్డు మీద నీరు స్టాక్ అయిపోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. దీనివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని మాకు ఫిర్యాదు చేస్తే ఈరోజు చెక్ చేసాం. నిజంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తప్పకుండా వీటన్నిటికి ఎస్టిమేషన్లు వేసి ఈ సమ్మర్లో అట్లీస్ట్ ఈ ఏరియాలో లోకలైజ్ చేసి ఇక్కడికిక్కడే ఆ డ్రైన్లు నీరెస్ట్ కెనాల్లో పెట్టి దాన్ని ఎలాగో ముందు ఇక్కడ వాటర్ స్టాక్ లేకుండా చేయడానికి మేము ప్రతిపాదనలు సిద్ధం చేయమని సచివాలయ సిబ్బందికి, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి వాళ్ళందరికీ మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే ఆక్రమణలు కొన్ని దగ్గరలో ఉన్నాయి వాటిని కూడా ప్లానింగ్ సెక్రటరీ చెప్పి వాటిని కూడా తొలగించమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు సహకరించినటువంటి ఈ ప్రాంత ప్రజలకి, అలాగే కమిషనర్ గారికి, ఈరోజు శ్రీరామనవమి అయినప్పటికీ, సండే అయినప్పటికీ కూడా ఎంతో బాధ్యతాయుతంగా మున్సిపల్ సిబ్బంది అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. ఆమదాల వలస శాసనసభ్యులు, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ మిత్రులు ఏర్పాటు చేసిన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ తెలుగువారు అమెరికాలో అన్ని రంగాల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉండడం చాలా ఆనందంగా ఉందని, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐ సోదరులందరూ ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో అన్ని రకాల పరిశ్రమలు వచ్చి పెట్టాలని, మాతృభూమి రుణం తీర్చుకోవాలని, ఆంధ్ర రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నియమించిన నరసన్నపేట, జలుమూరు మార్కెట్ కమిటీల అధ్యక్షులు పోగోటి ఉమామహేశ్వరి, తర్ర బలరాములు కత్తిరివానిపేటలో ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ని ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి 10 మందికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. సకాలంలో పనులు పూర్తి చేసి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట, జలుమూరు మండలాల తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ రణస్థలంలో ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రామతీర్థం జంక్షన్లో బీజేపీ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఎన్ఈఆర్ నిర్వహించారు. తదనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ దేశాన్ని అగ్రపథంలో నడిపిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న బీజేపీ పార్టీ లక్ష్యం వికసిత్ భారత్ అని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో కలిసి స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధించే దిశగా బీజేపీ కృషి చేస్తుందని తెలియజేశారు. పోరాటం చేస్తున్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మనతో కూడి ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉండి ఈరోజు మన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎప్పుడు ఎన్డీఏ పార్టీ ఉన్నా అప్పుడు మన అధికారంలో ఉండడం ఎప్పుడు కూడా వస్తూ ఉంది. ఈరోజు 2014 నుంచి నేటి వరకు భారత ప్రధానమంత్రిగా మన
నరేంద్ర మోడీ గారు ఎక్కడ మీరు ఒక్కసారి చూస్తుంటారు, ఈ 15 సంవత్సరాలు ఎక్కడా కూడా ఏ సందర్భంలో కూడా ఏ ఒక్క మినిస్టర్ కూడా ఎక్కడా కూడా ఒక చిన్న స్కామ్ జరిగింది లేదా ఏమైనా తప్పు చేశారు అని మనం ఎక్కడైనా చూసామా? కేంద్రంలో రాష్ట్రంలో ఎక్కడా చూడలేదు. అటువంటి భారతీయ జనతా పార్టీ పాలన ఎలా ఉంటారంటే దానికి తార్కాణం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎన్డీఏ కూటమిగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన మూడోసారి ముఖ్యమంత్రిగా చేరి రాష్ట్రాన్ని విభజించబడిన రాష్ట్రాన్ని మళ్ళీ ఒక దాటి మీద తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తుంటే 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసింది. 50 సంవత్సరాల పాటు దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చిన్నాభిన్నం చేసిందో ఈ 5 సంవత్సరాల కాలంలోనే మళ్ళీ అటువంటి పాలన తీసుకెళ్లిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని శ్రీకాకుళం జిల్లా సీనియర్ నేత పైడి రాజారావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం స్థానిక పిఎన్ కాలనీలో ఆ పార్టీ సీనియర్ నేత పైడి రాజారావు ఆధ్వర్యంలో బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ జెండాను ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు రెడ్డి నారాయణరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా సీనియర్ నేత పైడి రాజారావు మాట్లాడుతూ దేశంలో ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తూ వారి అభ్యున్నతికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిరంతరం విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుండి దేశ ప్రజలు అభివృద్ధికి నాంది పలుకుతూ నేడు వారి సంక్షేమానికి కృషి చేస్తున్న పార్టీ బీజేపీ అని, అందుకే దేశ ప్రజల విశ్వాసాన్ని పొందగలిగామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ ప్రగతి పథంలో నడుస్తూ ఉంది. దేశ ప్రజలంతా సురక్షితంగా సంతోషంగా ఉండాలంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అదేవిధంగా 2014లో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో మొదలైంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే దేశ ప్రజలందరి అభివృద్ధి అని అర్థం. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి నినాదం 2019కి వచ్చేసరికి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదానికి చేరుకుంది. దాని అర్థం ఏమిటంటే దేశ ప్రజలందరి అభివృద్ధితో పాటు విశ్వాసాన్ని చూరగొనడం అని. ఇప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదానికి చేరుకుంది. అంటే అందరు దేశ ప్రజల అభివృద్ధితో పాటు విశ్వాసాన్ని చూరగొని అంతా సురక్షితంగా సంతోషంగా ఉండాలని నినాదంతో మన దేశాన్ని ప్రపంచ పటంలో నిలిచేలాగా నరేంద్ర మోదీ గారు ఒక దృఢ సంకల్పంతో ఆయన పరిపాలిస్తున్నారు. కాబట్టి రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ అన్నిటికంటే పెద్ద పార్టీగా ఎదగాలన్నది మనందరి ఆకాంక్ష. ప్రతి ఒక్క కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని సందర్భంగా పిలుపునిస్తూ ప్రతి ఒక్కరికి దేశ భవితను మార్చే శక్తి ఒక్క మోడీకి మాత్రమే ఉందని శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పార్టీ పుట్టి 45 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు దాటుకుని దేశాభివృద్ధికి బాటలు వేస్తుందని అన్నారు. 1980లో కేవలం 2 ఎంపీలతో ప్రారంభమైన పార్టీ నేడు 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని, ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా దేశంలో 8 కోట్ల మంది సభ్యులు ఉన్న పార్టీ ఒక్క బీజేపీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఘనత మోడీ దక్కించుకున్నారని ప్రశంసించారు. ముందుగా పార్టీ జెండా ఎగురవేసి అనంతరం పార్టీ నేతలతో స్వీట్స్ పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా అంతటా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పైడి వేణుగోపాల్, బిర్లంగి ఉమామహేశ్వరరావు, సవ్వాన ఉమామహేశ్వరి, పూడి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా 1980 ఏప్రిల్ 6వ తేదీన భారతరత్న పూర్వ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఆయనే మొదటి ఫౌండర్ ప్రెసిడెంట్, వ్యవస్థాపక అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ ప్రయాణం సాగింది. ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులకు ఎదురొడ్డుకుంటూ
2 ఎంపీలతో మొదలుపెట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు సుమారు 20 పై రాష్ట్రాల్లో సంపూర్ణంగా కానీ లేదంటే భాగస్వామ్యంతో కానీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసి, అలాగే అప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి అవడమే కాకుండా ఇప్పుడు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన 3వసారి ప్రధానమంత్రి అవ్వడం జరిగింది. ఈ విజయ పరంపర కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఉండే నిజమైన నిస్వార్థమైన కార్యకర్తలు, ఆ కార్యకర్తల బలమే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ స్థానంలో ఉండడానికి కారణం. అలాంటి కార్యకర్తలతో భారతీయ జనతా పార్టీ మరింత ముందుకు వెళ్తుందని, ఆంధ్రప్రదేశ్లో కూడా ముందు ఇంకా బాగా బలపడుతుందని మేము కోరుకుంటున్నాం. ఈ ఆవిర్భావ దినోత్సవం భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్లు ఇప్పుడు జరగడం జరిగింది, శ్రీకాకుళం జిల్లా ఆఫీసులో. భారతీయ జనజీవన స్రవంతిలో ఎంత బలీయంగా పెనువేసుకుపోయిన మహనీయుడు మరొకరు లేరని, అందుకే భారతదేశంలో ప్రతి పల్లెలో శ్రీరాముని మందిరాలు వెలిశాయని సిక్కోలు జిల్లా వాసులు అంటున్నారు. రామతత్వం మానవ ధర్మంగా బాసిల్లుతుందని, ఇది ఎన్ని యుగాలు మారినా సుస్థిరంగా భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తుందని శ్రీకాకుళం నగరానికి చెందిన ఆదిత్య వాకర్స్ క్లబ్ జంబా డ్యాన్స్ అకాడమీ ప్రతినిధులు బత్తుల దేవిప్రసాద్, కింతల సాయికృష్ణ, రామకృష్ణ, పండా, గారయ్య, ద్రాక్షాయిని, కృష్ణవేణిలు అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీకాకుళం నగరంలో ఆదిత్య వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ నగర వీధుల్లో పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో శ్రీరాముని జీవిత చరిత్ర గొప్పదని, దాన్ని ఆధారంగా చేసుకుని భారతదేశంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన సాగుతుందని అన్నారు. సమస్త లోకాలకు ఆనాడు శ్రీరాముడే ప్రభువుగా చలామణి అయ్యారని, ఆయన బోధనలు నేటి సమాజానికి ఎంతో అనుసరణీయమని కొనియాడారు. రామాయణాన్ని ఒక పవిత్ర గ్రంథంగా భావించి ప్రతి హిందువు సగర్వంగా మెలగాలని వారు కోరారు. శ్రీరాముని జీవిత చరిత్ర నేటి సమాజానికి ఎంతో అనుసరణీయమని అన్నారు. ప్రతి హిందువు నిత్య జీవితంలో నీతి, నిజాయితీ, నిబద్ధతగా జీవనం సాగిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు చిత్తశుద్ధితో పాటుపడాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ ర్యాలీ కార్యక్రమంలో ఆదిత్య వాకర్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి అంగరంగ వైభవంగా జరిపించుకుంటున్నారు. ఇది భావితరాలకి మన తర్వాత తరం కూడా తెలియాలని మేము ఈ ఆదిత్య వాకింగ్ అండ్ జుంబా డ్యాన్స్ తరపున ఈ ర్యాలీ తీసి అందరికీ మన తర్వాత మన పిల్లలకు కూడా తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో అందరూ మా గ్రూప్ సభ్యులు అందరూ పాల్గొని ఇంత విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. శ్రీరామనవమి సందర్భంగా మా వాకర్స్ క్లబ్ ఆదిత్య వాకింగ్ అండ్ జుంబా క్లబ్ వారు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ర్యాలీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ర్యాలీలో అందరూ చేపట్టం చేశారు. అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రమే రామే మనోరమే సహస్రనామ తాతుల్యం రామనామ వరానమే. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు. శ్రీరాముడు తండ్రి మాట జవదాటినవాడు. రాముని చూసి మనం చాలా నేర్చుకోవాలి. అన్నదమ్ముల సఖ్యత, ఇచ్చిన మాటను జవదాటని, రాజు అంటే రాజే ఆయన, అర్థమైందండి. అందుకు మనం యువతకి తెలియపరచాలి. శ్రీరామనవమి జరిపించి ఈరోజు ఆదిత్య జుంబా వాకర్స్ వాళ్ళు చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. సో రాముని చూసి మనం ఎలా ఉండాలి అనేది నేర్చుకోవడానికేనండి ఈ ఒక్క మెయిన్ ర్యాలీ కూడా. అందరూ తెలుసుకోవాలి, హిందూ ధర్మాన్ని పాటించండి. జై శ్రీరామ్. భావితరాలకి ఇది ఆదర్శప్రాయంగా జరగాలి. భావితరాలందరూ దీన్ని చూసుకొని ఈ విధమైన మేము ఏ విధమైతే ఫాలోఅప్ చేస్తున్నామో అదంతా ఫాలోఅప్ చేసి వాళ్ళకు కూడా భావితరాలు యువతంతా ముందుకొచ్చి హైందవ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడాలి. ఇప్పుడు ఉన్న మన శ్రీరాముణ్ణి ఆదర్శంగా తీసుకొని మన పూర్వీకులు చేశారు, ఇప్పుడు మనం చేస్తున్నాము. మన భావితరాలు కూడా దీన్ని ముందుకు నడిపించాలని ఈ కార్యక్రమం మా వాకింగ్ తరపు నుంచి, మేము జంబా వాకింగ్ తరపు నుంచి మేము ఇది పార్టిసిపేషన్ చేశాము. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి పర్వదినం అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రతి వీధి, ప్రతి వాడ రామనామ స్మరణతో మారుమ్రోగుతోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చలువ పందిళ్ల కింద సీతారాముల కళ్యాణోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు పోటెత్తుతున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పానకం, వడపప్పును నైవేద్యంగా సమర్పిస్తున్నారు.
నవమి నుంచి పౌర్ణమి వరకు వివిధ గ్రామాల్లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం, రామ పట్టాభిషేకం తదితర కార్యక్రమాలను గమనీయంగా నిర్వహించారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళ త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినాన్ని ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరాలు అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. శ్రీరామ జయ రామ రమణీయ నామ రఘురామ. శ్రీరామ జయ రామ రమణీయ నామ రఘురామ. రామనవమి చెప్పింది రామకథాసారం. శ్రీరామనవమి చెప్పింది రామకథాసారం. ఊరువాడ సంబరం, ఊరువాడ సంబరం, చిల్దేసింది అంబరం. రామనవమి జయ రామనవమి, శ్రీరామనవమి చెప్పింది రామకథాసారం. దశరథుని ఇంట రామరూపమున కౌసల్య కడుపు పండెను. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నగరంలోని కత్తెరవీధి శ్రీరామ మందిరంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. శ్రీ రాజరాజేశ్వరి దేవి పీఠాధిపతి సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్న ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కాశీ, తులసి, రాము, రాజేశ్వరి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక 43వ డివిజన్ హయాతి నగరంలో గల శ్రీరామ మందిరం వద్ద శ్రీరామనవమి సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జ్ టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు తోనంగి వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో సీతారామస్వామికి, శ్రీకృష్ణ స్వామికి ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో శ్రీరాముని యొక్క పాత్ర ఎనలేనిదని కొనియాడారు. ఇప్పటికీ శ్రీరాముడు అనుసరించిన మార్గంలోనే యావత్ ప్రజలు నడుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు వర్మ, అప్పలరాజు, రమేష్, టైలర్, చిన్న, జగదీష్, తాతారావు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని పిఎన్ కాలనీలో గల స్థానిక వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవం ప్రముఖ ఋత్వికులు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో కన్నుల పండుగగా చేశారు. ఈ కళ్యాణోత్సవంలో కళ్యాణం యొక్క పరమార్థాన్ని, మంత్రాల యొక్క గొప్పతనాన్ని, సీతారాముల యొక్క ఆలుమగుల దాంపత్యాన్ని ఋత్వికులు చక్కగా వర్ణించారు. ఆలయ ధర్మకర్తలు జగన్మోహన్ రావు దంపతులు, కనుగుల శ్రీనివాస్ దంపతులు, వైకుంఠరావు దంపతులు, డివిఆర్ఎన్ పట్నాయక్ దంపతులు, శ్రీకాంత్ దంపతులు, కళ్యాణ చక్రవర్తి దంపతులతో సీతారామ కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణ వైభోగాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి ఏటలాగానే ఈ ఏట కూడా ఈ సీతారామ కళ్యాణాన్ని నిర్వహించామని, దానికి దైవ సంకల్పం కూడా తోడైనందువల్లే ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మంగువారి తోట రామ్నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వసంత నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ విశ్వవసునామ సంవత్సర చైత్ర శుద్ధ నవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకం తుంబలి సుదర్శన్ పట్నాయక్, బినాపాని పట్నాయక్ దంపతులు
పొత్తు రామస్వామి దంపతులచే బ్రహ్మశ్రీ పెంట శ్రీనివాస్ శర్మ, ఆలయ అర్చకులు మల్లా జోషిల ప్రసాద్ శర్మ గారిచే కన్నుల పండుగగా జరిగాయి. అనంతరం నిర్వాహకులు తుంబలి గణపతిరావు మాట్లాడుతూ 5,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగిందని, స్వామివారికి సాయంత్రం తిరువీధి కార్యక్రమం ఉంటుందని భక్తులందరూ పై కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. శ్రీ విశ్వవసు సంస్థ చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమిని పురస్కరించుకుని స్థానిక మంగువారి తోటలోని కామాక్షమ్మ గుడి ప్రాంగణంలో శ్రీరామ మందిరంలో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కట్ట సత్యనారాయణ దంపతులు, వెంకట కృష్ణారెడ్డి దంపతులు కంకణధారణ చేసి స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రధానార్చకులు పెంట శ్రీరామమూర్తి శర్మ గారి నిర్వహణలో అంగరంగ వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో మంగువారి తోటలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ప్రజా వైద్యుడిగా పేరుగాంచిన సేవారత్న ఇంజిరాపు మోహన్ రావును సత్యసూర్య యోగా సెంటర్ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. పేద ప్రజల డాక్టర్గా పేరు పొందిన ప్రజా వైద్యుడు ఇంజిరాపు మోహన్ రావు చేసిన సేవా కార్యక్రమాలకు గాను ప్రభుత్వం ఈ మధ్యనే సేవారత్న బిరుదుతో సత్కరించింది. అంతేకాకుండా ఆయన యోగాసనాలు కూడా వేసి యోగా గురువుగా కూడా ప్రఖ్యాతి పొందారు. ఆయన చేసిన సామాజిక సేవకు, యోగా గురువుగా ఆయన ఎంతో మందికి నేర్పించిన యోగాసనాలకు గౌరవంగా ఈరోజు అరసవల్లి క్షేత్రంలోని శాంతి క్షేత్రంలో గల సత్యసూర్య యోగా సెంటర్ సభ్యులు బి నారాయణమూర్తి, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్, పి నరసింహమూర్తి స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్, యోగా గురువు బిఎస్ ప్రసాద్ న్యాయశాఖ, కె ప్రసాదరావు రిటైర్డ్ టీచర్, కె లక్ష్మీబాయి, ఆర్ సింహాచలం, ఎల్ తవిట్నాయుడు, పి వైకుంఠరావు, వి నాగేశ్వరరావు, వి మనోహర్ బాబు వీరంతా ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.